ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఒక చేప నార్మల్ టైం నోరు తీసినప్పుడు దానికి ఏం కాదు, దానికి నచ్చింది తింటది, దాని పని చేసుకుంటే హ్యాపీ ఉంటది. బట్ అదే చేప ఒకరు గాలం వేసినప్పుడు నోరు తెరిచిందా కథం, దాని లైఫ్ అక్కడికే ఎండ్. సేమ్ నువ్వు నీ లైఫ్ లో కూడా ఎవరి ముందైనా ఓపెన్ అప్ అయ్యేటప్పుడు నోరు తెరిచి అన్ని చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించు. చెప్పలేని నీది కూడా సేమ్ స్టోరీ కావచ్చు. ఒక్కోసారి నువ్వు అనుకుంటావు, అరే యార్ నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్, నా లైఫ్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా. బట్ నీకు తెలియదు ఏంటంటే యాజ్ ఏ బాయ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలానే ఉంటుంది. హౌ టు రియలైజ్ దిస్. లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పిన మనుషులే వదిలేసి వెళ్ళిపోతున్నా బ్రో. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇవి కూడా ఏదో ఒక రోజు పోతాయిలే. నువ్వు మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వకు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, వర్క్ హార్డ్. భయ్యా నువ్వు నీ లైఫ్ ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావు అంటే నిన్ను కోల్పోతున్నావు అన్నట్టు. నువ్వేంటో నీ ఒరిజినాలిటీ ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయికి పుట్టగానే రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది, బట్ ఒక అబ్బాయికి రెస్పెక్ట్ సంపాదించుకోవాలి. ఒక అమ్మాయి ఉన్న రెస్పెక్ట్ ని కాపాడుకోవాల్సి ఉంటుంది, బట్ ఒక అబ్బాయి అదే రెస్పెక్ట్ కోసం ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఒక సడన్ సిచ్యువేషన్ నీకు ఒక ఏజ్ వచ్చాక నువ్వు సంపాదించడం మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కరు నీ ఎర్నింగ్సే చూస్తారు, ఎర్నింగ్స్ మాత్రమే. ఈ సొసైటీలో నువ్వు ఎంత సంపాదిస్తే అంతే రెస్పెక్ట్ నీకు ఉంటుంది. ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ ని ఆమె క్యారెక్టర్ తో చూస్తారు, బట్ అదే ఒక అబ్బాయి విషయంకి వచ్చేసరికి వాడు సంపాదించి సంపాదన బట్టి చూస్తారు. ఇది నువ్వు రియలైజ్ అయినప్పుడు నీ లైఫ్ ఇలా ఉండదు. ఇప్పటికైనా అయిపోయింది ఏం లేదు. కమాన్ స్టార్ట్ వర్కింగ్. నీ లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయి. ఇప్పటిదాకా నేను ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నారో అవన్నీ గుర్తు తెచ్చుకో. వాళ్ళందరికీ సమాధానం చెప్పే టైం వచ్చింది. అండ్ ట్రస్ట్ యూ, నువ్వు ఇది చేస్తావు అనుకుంటున్నా. భయాన్ని కూడా చెప్పనా, నువ్వు ఎంత ఆలోచిస్తే అంత టైం వేస్ట్. చాలా సింపుల్గా చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఆలోచన, ఆలోచించడం రెండు ఒకటి కాదు. ఆలోచన అనేది నీకు క్రియేషన్కి దారి చూపిస్తుంది, ఆలోచించడం అనేది నీకు డిస్ట్రాక్షన్కి దారి చూస్తుంది. మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హార్డ్వేర్ అయ్యింది. నువ్వు దానికి నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేవని రియలైజ్ అయినప్పుడు అది కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే ప్రోగ్రెస్టినేషన్, ఓవర్ థింకింగ్, ఈ రెండు విధాలుగా. దెర్ ఈజ్ ఎ రీజన్ వై 99% ఆఫ్ పీపుల్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దర్ లైఫ్ ఫెయిల్. ఎందుకంటే వాళ్ళు ఆలోచించడాన్ని ముందుకు తీసుకెళ్తారు కానీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయరు. నువ్వు నీ లైఫ్లో ఏ పనైనా చెయ్యు, ఏదైనా సరే, దానికి ఒక రెండు అవుట్కమ్స్. ఒకటి అయితే గెలుస్తావు లేదా ఓడిపోతావు. ఇవి రెండు నీకు తెలిసినప్పుడు ఓవర్ థింక్ చేయడం వల్ల, ప్రొక్రాస్టినేట్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. సో అందుకే ఎక్కువ ఆలోచించకుండా కొంచెం ఆలోచించు. ఒక్కసారి నువ్వు నీ లైఫ్ లో ఇలా అనుకుంటావు కావచ్చు, నేను లైఫ్ లో చాలా కష్టపడుతున్నా అని. బట్ నీకు తెలియదు ఏంటంటే నీకంటే బాగా జంతువులే కష్టపడతాయి. మరి అలా అయితే నాలో ఏం తక్కువ ఉందని నువ్వు అనుకోవచ్చు. నువ్వు అందరి జీవితాన్ని దగ్గరగా చూడు. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మధ్య ఒకటి కామన్ గా దొరుకుతుంది. అదేంటి అని నువ్వు అనుకోవచ్చు, కానీ కరెక్ట్ గా చూస్తే నీకే తెలుస్తుంది. అదేంటంటే పెయిన్, కన్నీళ్ళు. నీకు నీ లైఫ్ లో కష్టాలు ఎప్పటిదాకా అయితే లేకుండా ఉంటాయో అప్పటిదాకా నీ లైఫ్ లో గ్రో అవ్వలేవు. బట్ నువ్వు అది ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు నీ క్యారెక్టర్ ని లూజ్ అవ్వద్దు. నీకు వచ్చిన స్టోరీ చెప్తా, జాగ్రత్తగా విను. కుక్కలకి ఓ చీతకి స్పీడ్ రేస్ కండక్ట్ చేశారు. రేస్ స్టార్ట్ అవ్వగానే కుక్కలు బీభత్సంగా పరిగెట్టాయి. చీతాక్క నుండి అసలు స్టార్ట్ కూడా అవ్వలేదు. రేస్ చూడడానికి వచ్చిన జనం అంతా మెంటల్ ఎక్కిపోయారు. ఆ రేస్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళందరూ వెళ్లి ఆ రేస్ కండక్ట్ చేసిన వ్యక్తిని అడిగారు, అరే చీత ఎందుకు పరిగెట్టలేదని. అప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటంటే, అప్పుడు అతను ఇలా అన్నాడు, సమ్ టైమ్స్ ప్రూవింగ్ దట్ యు ఆర్ ద బెస్ట్ ఈస్ అన్ ఇన్సల్ట్. సో ఈ లైఫ్ లో నేను ప్రూవ్ చేసుకోవడానికి పరిగెట్టాల్సిందే, బట్ నీ గ్రోత్ కోసం అడ్డమైన పనులు చేయాల్సిన అవసరం లేదు. నీ క్యారెక్టర్ నువ్వు లూజ్ అవ్వకుండా ఏ పని చేసినా నీ గ్రోత్ అని ఆటోమేటిక్ గా నీ వెనుకలు వస్తుంది. బట్ నువ్వు నీ గ్రోత్ కోసం, నీ సక్సెస్ కోసం ఒక కరెక్ట్ డైరెక్షన్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక రాంగ్ డైరెక్షన్ లో కష్టపడితే నీ జీవితాంతం కష్టపడ్డా ఆ సక్సెస్ అనేది నీ దగ్గరికి రాదు. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక నదిలో ఫ్లో ఉన్న వైపు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంత ఇదినా నువ్వు ముందుకు కదలలేవు. అలా నీ సక్సెస్ ఒక వైపు ఉంటే నువ్వు ఒక డైరెక్షన్ లో కష్టపడితే నీ జీవితాంతం కష్టపడ్డా ఆ సక్సెస్ నువ్వు అందుకోలేవు అండ్ నీ గ్రోత్ కూడా అక్కడే ఆగిపోతుంది. సో చూజ్ ఏ రైట్ డైరెక్షన్ అండ్ ప్రొవైడ్ యువర్ బెస్ట్ టు అచీవ్ ఇట్. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నా అంటే, యాజ్ ఎ బాయ్ సొసైటీలో బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఎంత పెయిన్ ని ఫీల్ అయినా ఈ సొసైటీ నిన్ను చూడదు అండ్ వాళ్ళు ఎవరు నిన్ను రికగ్నైజ్ చేయరు. అండ్ వాళ్ళకి నచ్చినట్టు కాకుండా నువ్వు తాగుతూ తిరుగుతూ నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళకి నువ్వు ఒక హాట్ టాపిక్ అవుతావు. యాజ్ ఎ బాయ్ ఈ సొసైటీలో బ్రతకడం చాలా కష్టం. బట్ నువ్వు నీ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకుని నీ బెస్ట్ని నువ్వు ఇస్తే ఎవరు అందుకోలేనంత ఎత్తుకెదగచ్చు. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ట్రస్ట్ యూ, ఇది నువ్వు తప్పకుండా ఫాలో అవుతావని నేను నమ్ముతున్నా. ఇక మిగతాది నీకే వదిలేస్తున్నా. ఒక మంచి డైరెక్షన్ చూజ్ చేసుకొని నీ లైఫ్ని బెటర్ చేసుకుంటావో, లేదా నీ టైం అంతా వేస్ట్ చేసుకొని ఏమీ సాధించకుండా మిగిలిపోతావో నీ ఇష్టం. అలా మిగిలిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన సిగ్మా గ్యాంగ్ లో జాయిన్ అవ్వు. నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడానికి నీ వెనకాల నేనుంటా.